వీటిలో బాగా చేశారు. కూడా నెల్లూరు జిల్లాలో కొంతమంది యూత్ రకరకాల విషయాలకి అట్రాక్ట్ అయ్యి బెట్టింగ్లని లేకపోతే ఆటలని లేకపోతే వేరే వాటికి పాడయ్యి చెడుదారులు తీసుకుంటున్నారు. వాళ్ళ చిన్నగా గంజాయి కానీ ఏదన్నా సరే దొరికినప్పుడు డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తూ ఉంటారు. సో అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి పనులు ఏమి చేయకండి, ఒక చేస్తే ఖచ్చితంగా వీ విల్ టేక్ కేర్. అండ్ పేరెంట్స్ కూడా వీటి మీద కొద్దిగా పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఒకరికి పెడిపోతే వాళ్ళు అప్పులు కూడా కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా సఫర్ అవుతుంటాయి. స్టేషన్కి రావడం అనేది మంచి విషయం కాదు. అది ఒకసారి పోలీస్ రికార్డ్స్లో అయినప్పుడు కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. షూర్ అండి. ఇప్పుడు ఈ యువత అంతా కూడా క్రికెట్ బెట్టింగ్ మత్తు పదార్థాలకి బానిసలు అవుతుంటే పోలీసులు అయితే ఎవరు చూడరు. కానీ ఇన్ఫర్మేషన్ కూడా మాకు పబ్లిక్ నుంచి రావాల్సి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు తాగుతున్నారు చెప్పండి అని మనం ఎవరైనా అడిగితే తెలియదని సమాధానం ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా వచ్చింది కూడా అడగలేదు, ఎవరు తాగుతున్నారో అడిగాం మనము. సో ఆ సర్వే ఎవరు తాగుతున్నారు, ఎటువంటి వాళ్ళు అంటే పేరు చెప్పడానికి కూడా చాలా మంది రావట్లేదు. బట్ పలానా వాళ్ళు తాగుతున్నారు, పలానా వాళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు అని మీరు పబ్లిక్ నుంచి కానీ మీ మీడియా ద్వారా కానీ తెలిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, తీసుకుంటాము. సో మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాం. పోలీసులు విజిబుల్ ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఇక్కడే ఉన్నా కూడా ఎక్కడేం జరుగుతుంది చూడడానికి మేము డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము, సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నాము. సో అలాంటి ఎవరు వెళ్ళలేని ప్లేస్లో కూడా సర్వేలెన్స్ చేసి పట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్కులు, వెళ్ళలేని శ్మశాన వాటికలు అట్లాంటి చోటు కూడా నైట్ తాగటము లేకపోతే ఈ గాంజా ఎట్లన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము చేస్తాము. ఒకవేళ చేయకపోయినా కూడా మాకున్న సమాచారం మేరకు అక్కడ మేము ఖచ్చితంగా డ్రోన్స్ కెమెరాస్ వాడి డిటెక్ట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.